హాయ్ అండి, ఈరోజు పాలక్ పన్నీర్ చేసి చూపిస్తాను. మన హోమ్ మేడ్ పన్నీర్ తోటి పాలక్ పన్నీర్ అనమాట. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది. దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మన పాలకూరను శుభ్రం కడిగేసి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బాగా మరగాలన్నమాట. ఎసరు కాగినట్టు కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూరని అందులో వేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు పట్టదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్లు వేసేసుకోవాలి. స్ట్రైనర్లు వేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పాలకూర ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగా, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కారం యూజ్ చేయకూడదు, కొంచెం పసుపు వేసేసుకొని ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పాలకూర అందులో వేసేయాలి. అందులో వేసేసి మనకు కావాల్సిన థిక్నెస్ని బట్టి పలచగా కావాలంటే పలచగా, థిక్గా కావాలంటే థిక్గా వాటర్ కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. మనము కాస్త ఉప్పు అది టేస్ట్ చూసుకొని, కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కాస్త థిక్గా అవుతుందన్నమాట ఉడికించుకున్న తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి వేసుకొని తర్వాత మనం పన్నీర్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిస్తే